అంటే ఇప్పుడు జాబ్ సెక్యూరిటీ ఉన్న వాళ్ళకి 3 to 6 months ఎక్స్పెండిచర్ ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలండి. ఓకే. జాబ్ సెక్యూరిటీ లేని వాడు నిలకడలేని ఆదాయం ఉన్న వాళ్ళు మాత్రం కనీసం 1 year ఎక్స్పెండిచర్ వరకు ఎమర్జెన్సీ ఫండ్ ఉండడం మంచిది. ఓకే. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనుకోండి, ఆ జాబ్ గ్యారెంటీ లేదనుకోండి, కనీసం ఒక 1 year ఎక్స్పెండిచర్ ఎమర్జెన్సీ ఫండ్ ఉంటే అతని ఉద్యోగం ఎట్లున్నా కానీ కొత్త ఉద్యోగం ఎత్తుకునే టైం ఒక 1 year పాటు సెటిల్ అవడానికి పనికి వస్తుంది. అట్లానే వ్యవసాయం కూడా వాన రాకడా ప్రాణం పోకడా ఎవరికి తెలియదు. అందుకని వ్యవసాయదారు కూడా కనీసం ఒక సంవత్సరం ఆదాయం, సంవత్సరం ఖర్చుల వరకు ఎమర్జెన్సీ ఫండ్ ఉంటే మంచిది. అయితే దీన్ని ఏం చేయాలి? బ్యాంక్ డిపాజిట్ బెస్ట్ అండి. ఎమర్జెన్సీ ఫండ్ ఎమర్జెన్సీ ఫండ్ అంటే బ్యాంక్ డిపాజిట్ ఏంటంటే సేవింగ్ అకౌంట్లో మనం డబ్బులు ఇస్తే వడ్డీ తక్కువ వస్తాయి, 2.5, 2.7 అంతకంటే ఎక్కువ రావట్లా. అదే బ్యాంక్ డిపాజిట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేయొచ్చు. ఓకే. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ మినిమం 7 days చేయొచ్చు, మ్యాక్సిమం 10 years చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు 1 లక్ష రూపాయలు 10 years బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు, 7% వడ్డీ వస్తుందని చెప్పారు. మీరు చేసింది 10 years కి, కానీ రేపు కోసం వచ్చింది రేపే క్యాన్సిల్ చేసుకోవచ్చు. పేరుకి ఫిక్స్డ్ డిపాజిటే కానీ ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు. పేరుకి ఫిక్స్డ్ బట్ ఫ్లెక్సిబుల్ డిపాజిట్ అది. అయితే మీరు 1 lakh డిపాజిట్ చేస్తే 10 years చేశారు, 6 నెలల తర్వాత 10,000 అవసరం వచ్చింది, క్యాన్సిల్ చేయక్కర్లే, మీరు లోన్ తీసుకోవచ్చు. ఆ లోన్ కూడా 2 రకాలు ఉంటాయి, డిమాండ్ లోను, ఓడి అంట. డిమాండ్ లోన్ అంటే ఒకసారి తీసుకుంటారు, ఒకసారి కట్టేస్తారు. ఓడి అంటే రన్నింగ్ అకౌంట్, మీరు 1 lakh డిపాజిట్ చేశారు, ఈ ఓడి 90,000 వరకు ఓడి ఇస్తారు. ఓడి అంటే ఓవర్ డ్రాఫ్ట్. మనకి ఇంట్రెస్ట్ కూడా సార్, మీకు మీ డిపాజిట్ మీద 7% వడ్డీ ఇస్తే ఈ ఓడి మీద 8% వడ్డీ ఛార్జ్ చేస్తారు. 1% ఎక్స్ట్రా, 1% per annum. ఓకే. అంటే 100 రూపాయలు లోన్ తీసుకుంటే సంవత్సరానికి 1 రూపాయి ఎక్స్ట్రా కడతారు అంతే. మీరు 1 లక్ష రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు, 90,000 ఓడి తీసుకున్నారు, ఈ 90,000 ఒకసారి వాడాల్సిన అవసరం లేదు. మీరు 10,000 వాడారు, తీసుకోండి. 20,000 కావాల్సి వస్తుంది, తీసుకోండి. ఇట్లా ఎంతవరకు తీసుకోవచ్చు? 90,000 వరకు తీసుకోవచ్చు. మీరు డబ్బులు వచ్చినాయి, ఎప్పుడు వస్తే అప్పుడు కట్టేయచ్చు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 20,000 తీసుకున్నారు, ఈ రోజు 4 రోజుల తర్వాత 20,000 కట్టేశారు. ఈ 4 రోజులుగా వడ్డీ ఛార్జ్ చేస్తారు బ్యాంక్ వాళ్ళు. ఎంత ఛార్జ్ చేస్తారు? 8%. 20,000 వాడారు, 20,000 ఇంటూ 8% ఇంటూ 4/365. కాబట్టి చాలా నెగ్లిజిబుల్ అమౌంట్ పడుతుందండి. అందుకని నేను నా మనీ పర్స్ పుస్తకంలో రాశాను, మీ జేబులో డబ్బులకు వడ్డీ సంపాదించవచ్చు. అంటే మీరు జేబులో మీకు 10,000 ఉన్నాయి, వడ్డీ వస్తా రాదు కదా. నేనేం చేస్తానంటే ఫిక్స్డ్ డిపాజిట్ 1 లక్ష రూపాయలు, 90,000 ఓడి తీసుకోండి. ఈ 90,000 ఓడికి ఏటీఎం కార్డు తీసుకోవచ్చు. సో ఏటీఎం కార్డు జేబులో ఉంటే 90,000 జేబులో ఉన్నట్టే కదా. ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు ఏటీఎంలో డబ్బులు తీసుకోవచ్చు కదా. పేమెంట్ చేయాలంటే ఏటీఎం కూడా తీసుకోవచ్చు కదా. సో మీ జేబులో 90,000 ఉంటే రెడీగా, కానీ వడ్డీ 7% వడ్డీ వస్తుంది. వాడితే 1% ఎక్స్ట్రా కట్టాలి, వాడకపోతే 7% వడ్డీ వచ్చినట్టే కదా. మీ జేబులో డబ్బులకు వడ్డీ సంపాదించవచ్చు FD, OD లిమిట్ ద్వారా. రెండోది ఎమర్జెన్సీ ఫండ్